Hello friends, welcome to LTX classes. This is Kalyan and I'm faculty of aptitude and pure maths. ఈ రోజు మన డిస్కషన్ ఏంటి అంటే సీజీఎల్ పేపర్ లో జామెట్రీ క్వశ్చన్స్ టియర్ 2 లో ఎలాంటివి ఇస్తాడు. సో టియర్ 2 లో జామెట్రీ క్వశ్చన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫ్రమ్ జామెట్రీ మెన్సురేషన్ అబౌట్ 35 to 40 మార్క్స్ వరకు వస్తుంటాయి. కాబట్టి ఇందులో నుంచి డిఫికల్ట్ ప్యాటర్న్ ఎలా సాల్వ్ చేయాలో కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా మనం చూద్దాం. ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, దీన్ని సాల్వ్ చేయాలంటే మొట్టమొదటి క్వశ్చన్ చూద్దాం. ఇన్ ద గివెన్ ఫిగర్ సర్కిల్ టచెస్ ద సైడ్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ PQRS. ఇక చూడండి, ఈ క్వాడ్రిలేటరల్ PQRS సైడ్స్ ని సర్కిల్ టచ్ చేస్తున్నది. ఓకే, ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇస్ 9 సెంటీమీటర్స్. దీని రేడియస్ ఎంత 9. యాంగిల్ RSP ఈక్వల్ టు SRQ ఈక్వల్ టు 60 degrees. అంటే యాంగిల్ RSP అంటే ఇది, అలాగే యాంగిల్ SRQ అంటే ఏంటి, ఈ రెండు. అంటే ఈ యాంగిల్ ఏ యాంగిల్ ఈక్వల్, అలాగే ఒక్కొక్క దాని మెజర్మెంట్ ఎంత 60. అలాగే యాంగిల్ PQR ఈక్వల్ టు యాంగిల్ QPS ఈక్వల్ టు 120. ఇక యాంగిల్ PQR అంటే ఈ యాంగిల్, యాంగిల్ QPS అంటే ఇది. సో ఈ రెండు యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క దాని మెజర్మెంట్ ఎంత 120 degrees. సో వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్? పెరిమీటర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, మొత్తం సమ్ ఆఫ్ ద సైడ్స్ అనే కదా అర్థం. సో ఇక్కడ మన ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే సైడ్స్ ఫైండ్ చేసి వాటిని యాడ్ చేయడం. సో సైడ్స్ ఫైండ్ చేయాలంటే ఎలా ఫైండ్ చేయాలి, దానికి కొంచెం మనం ఫిగర్ డ్రా చేసి అనలైజ్ చేద్దాం. చూడండి ఒకసారి, మీకు చిన్న అనాలిసిస్ చేస్తే అర్థమైపోతుంది. జస్ట్ సీ దిస్ ఫ్రెండ్స్. ఒకసారి ఇది ఒకసారి చూడండి, ఇది ఒక క్వాడ్రిలేటరల్ మనకి ఇచ్చాడు. ఓకే, ఇలా ఇచ్చాడు. అలాగే ఇప్పుడు దాంట్లో సర్కిల్ అనేది ఇలా ఉందనుకోండి, ఇలా ఉంది సర్కిల్. ఓకే, ఇప్పుడు దీంట్లోని వాడు ఏమన్నాడంటే రేడియస్ ఎంత అన్నాడు, 9 సెంటీమీటర్స్ అన్నాడు. రేడియస్ అంటే ఏది, సపోజ్ ఇలాగ ఇది రేడియస్, అలాగే ఇది రేడియస్. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ యాంగిల్స్ ఎంత చేస్తాయంటే ఇది ఒక యాంగిల్ 90 అయితే ఇది యాంగిల్ 90 అవుతుంది. ఎందుకు 90 అవుతుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సర్కిల్ కి క్వాడ్రిలేటరల్ సైడ్ ఉంది కదా, ఇక క్వాడ్రిలేటరల్ సైడ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది, టాంజెంట్ లా పనిచేస్తున్నది, అంతేనా? సో కాబట్టి టాంజెంట్ లాగా పనిచేస్తే ఒకసారి చూడండి, ఒక సర్కిల్ కి టాంజెంట్ డ్రా చేస్తే, టాంజెంట్ అంటే 1 పాయింట్ టచ్ చేసే లైన్, టాంజెంట్ డ్రా చేస్తే ఆ టచింగ్ పాయింట్ నుంచి రేడియస్ ని డ్రా చేసాం అనుకోండి, ఆ రేడియస్ అనేది టాంజెంట్ కి 90 degrees లో ఉంటుంది, 90 degrees యాంగిల్ చేస్తుంది అనమాట. సో కాబట్టి అదే రీజన్ తోని ఇక్కడ సైడ్స్ కూడా టాంజెంట్స్ అవుతాయి, కాబట్టి సైడ్స్ తోని ఆ రేడియస్ చేసే యాంగిల్ 90 అవుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యాంగిల్ అనేది ఎంత ఇచ్చాడు అంటే, యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఇక్కడ మొత్తం 60 ఇచ్చాడు కదా. ఆ 60 ఇప్పుడు సపోజ్ వర్టెక్స్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఒక లైన్ జాయిన్ చేస్తే ఆ యాంగిల్ కంప్లీట్ గా బైసెక్ట్ అవుతుంది. బైసెక్ట్ అవడం అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ 60 degrees ఉంది కదా, ఈ 60 degrees ఎలా స్ప్లిట్ అయిపోతుంది, 30 అలాగే 30. ఓకే, సో ఇక్కడికి మనకు ఒక పార్ట్ అయింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సెపరేట్ అయ్యా లేదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఎట్లా సెపరేట్ అయ్యాయి ఒకసారి చూడండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక చూడండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది, అలాగే ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా ఉన్నది. ఓకే, సో కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను సెపరేట్ గా డ్రా చేసి చూపిస్తున్నాను. చూడండి ఇక్కడ మనకి ఇలా ఉన్నదా లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈస్ 90 degrees, ఇక ఇది, అలాగే ఇక్కడ 9 సెంటీమీటర్స్ రేడియస్, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇక్కడ యాంగిల్ ఈస్ 30 degrees. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ లెంత్ అనుకోండి, ఇక ఈ లెంత్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు ఏమైంది, దిస్ ఈస్ ఎక్స్. సో ఇప్పుడు చూడండి 30 degrees కి 9 అనేది ఆపోజిట్ సైడ్ అయితే ఎక్స్ అనేది అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ కి ఆపోజిట్ కి రిలేషన్ ఏంటి మనకు ఆటోమేటిక్ గా కాట్. సో కాట్ 30 యాంగిల్ మనం ఫైండ్ చేస్తే cot 30 equal to adjacent side by opposite side. So x by 9. So obviously మనకి x equal to ఏంటి, cot 30 9 into cot 30 అవుతుందా లేదా. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చేస్తే సరిపోతుంది, మనకి లెంత్ వచ్చేస్తుంది. సో ఒకసారి చూడండి, మనకి x equal to 9 into cot 30, 9 into cot 30, cot 30 అంటే ఎంత, √3 కదా. సో దిస్ ఈస్ 9√3. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ x వాల్యూ వచ్చేసింది అంటే ఏంటి, దీని వాల్యూ కదా. అంటే ఇప్పుడు x వాల్యూ ఎక్కడ వస్తుందో చూడండి,
ఓకే. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 9√3. ఇది 9√3 వచ్చేసింది. సో సిమిలర్ రీజన్ తో ఇటుపక్క ట్రయాంగిల్ కూడా అలాగే ఉందా లేదా? ఇది 9, అడ్జసెంట్ సైడ్ x అనుకుంటే మళ్ళీ దిస్ ఇస్ 90 అండ్ దిస్ ఇస్ 30. సో సిమిలర్లీ సేమ్ రీజన్ తో ఇంకా మీరు డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు. సేమ్ రీజన్ తో మీరు ఏం చెప్పొచ్చు అంటే ఈ లెంత్ కూడా 9√3. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ 9√3, ఇక్కడ 9√3 వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది 9 అనుకోండి. ఓకే, ఇది 9 అనుకుంటే మళ్ళీ సేమ్ ఇక్కడ 60 degrees యాంగిల్ ఉంది. మళ్ళీ 60 degrees యాంగిల్ బైసెక్ట్ చేస్తే 30 అవుతుంది. సో ఇది కూడా మళ్ళీ 9. సేమ్ ఇదే ట్రయాంగిల్ ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ వచ్చిందా లేదా? సో అగైన్ మీరు ఫైండ్ చేస్తే ఏమొస్తుంది అంటే, ఓకే, మళ్ళీ అగైన్ మీరు ఫైండ్ చేశారనుకోండి, సేమ్ 9√3 ఇక్కడ కూడా వస్తుంది కదా. ఇక్కడ కూడా 9√3, అలాగే సేమ్ ఇక్కడ కూడా 9√3 అయిపోయింది ఫ్రెండ్స్. సో సేమ్ రీజన్ తో మనకి 9√3 అన్ని వచ్చేసాయి. ఇవన్నీ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ ఇంకొక డ్రా చేద్దాం. ఇక్కడ డ్రా చేస్తే ఏమొస్తుంది? ఇగో ఇది 9 సెంటీమీటర్స్ కదా రేడియస్. మళ్ళీ సేమ్ రీజన్ తో ఇక్కడ 90 degrees వస్తుంది. అయితే ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇచ్చిన టోటల్ యాంగిల్ 120. ఈ 120ని మనం ఈక్వల్ గా కట్ చేస్తుందని ఇందాకే చెప్పుకున్నాం. అంటే ఇది 60, ఇది 60 అయింది. సో ఇక్కడ మీరు ఇక్కడ మళ్ళీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకే, సో దాన్ని సెపరేట్ చేసి చూడండి. ఇగో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతేనా? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది 90 degrees, అలాగే ఇది 9, ఇది ఎక్స్. ఇక్కడ ఇక్కడ ఎంత? 60. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ 60 degrees కి 9 అనేది ఆపోజిట్ సైడ్, ఎక్స్ అనేది అడ్జసెంట్ సైడ్. సో అడ్జసెంట్ సైడ్ కి ఆపోజిట్ సైడ్ కి మళ్ళీ రిలేషన్ ఏంటి? కాట్. సో కాట్ 60 ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ x/9 అయినా అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. సో x/9. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ x ఈక్వల్ ఎంత అవుతుంది? 9 into cot 60 అవుతుందా లేదా? సో ఇది cot 60 ఈక్వల్ టు, ఓకే, ఫ్రమ్ దిస్ మనం ఏం రాయొచ్చు? x ఈక్వల్ టు 9 into cot 60 కదా. cot 60 అంటే ఎంత వాల్యూ అవుతుంది ఫ్రెండ్స్? cot 30 is √3. cot 60 ఎంత అవుతుంది? 1/√3. ఓకే, 1/√3 అంటే మనం ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. ఓకే, 1 minute. సో ఇప్పుడు ఇక్కడ దీని నుంచి x వాల్యూ ఈక్వల్ టు, ఓకే, 9/√3 అవుతుందా లేదా? ఎందుకంటే 9 into cot 30 is 9 into 1/√3. సో 9/√3. దీన్ని రేషనలైజ్ చేస్తాం అనుకోండి, √3 తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే 9√3/√3 into √3 అంటే అయిపోతుంది, ఇది టోటల్ వాల్యూ 3. సో 3 తో కట్ చేస్తే 3 3s 9 అంటే ఎంత? 3√3. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఈ డిస్టెన్స్ ఎంత అయింది? 3√3. సేమ్ రీజన్ తో ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుంది? 3√3. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే ట్రయాంగిల్ డివైడ్ చేస్తే, ఇక ఇక్కడ 9 ఉంది కాబట్టి మళ్ళీ 90 ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా 60 అవుతుంది కాబట్టి సేమ్ రీజన్ తో ఇక ఇవి 3√3. అలాగే సేమ్ రీజన్ తో మళ్ళీ ఇక్కడ కూడా 3√3, అదే రీజన్ తో ఇక్కడ కూడా 3√3. సో మొత్తం మీద మనం సక్సెస్ఫుల్ గా పార్ట్లుగా మొత్తం డిఫరెంట్ సెగ్మెంట్స్ తరకు లెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనం ఇవన్నీ పీసెస్ యాడ్ చేస్తే, ఇవన్నీ పీసెస్ ని యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా పెరిమీటర్ వచ్చేస్తుంది. సో ఏంటవుతుంది? జస్ట్ సింపుల్, ఏమీ లేదు. ఇక్కడ మనకి 9√3 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 అంటే 4 into 9√3 36√3 కదా. దిస్ ఇస్ 36√3. అలాగే మనకి 3√3 ఉన్నాయి. అగైన్ 4 ఉన్నాయి లేదా? ఒకసారి చూడండి, రెడ్ కలర్ తో చూపిస్తాను. ఓకే, 1 చూడండి 1 2 3 4 మొత్తం 4 3√3 3 into 4 into 3√3 దట్ ఈస్ 12√3. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కలిపి ఎంత అయింది? 36√3 అలాగే 12√3 అంటే
టోటలీ ఫైనల్ ఆన్సర్ ఎంత అవుతుంది? 48√3. ఓకే, సో దీని ఆన్సర్ మనకి ఫైనల్ ఎంత అవుతుంది? మనకి 48√3. 48√3. సో 48√3 సెంటీమీటర్స్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఒకసారి చూడండి దీంట్లోని మనకి అకార్డింగ్ టు ఆప్షన్స్ ఏది ఆన్సర్ అవుతుందో చూద్దాం. ఓకే, అకార్డింగ్ టు ఆప్షన్స్ 48√3 మనకి ఎక్కడ ఇచ్చాడు ఆన్సర్? ఇక చూడండి, ఆప్షన్ సి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ సి ఇస్ యువర్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పోదాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, బట్ యూ కెన్ ఆన్సర్ ఇట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ ని జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం చూస్తే డైరెక్ట్ మనం తెలుసుకోవచ్చు. ఒకసారి చూడండి, అది మనకి ఏమన్నాడంటే వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ చేయమన్నాడు. వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, అంతేనా? ఈ ఫైండ్ చేయాలంటే మనకి సింపుల్, ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 30 degrees ఉండాలి. ఎందుకు ఈక్వల్ అవుతాయి? జస్ట్ ఏం లేదు, చిన్న రీజన్ చెప్తాను. ఒక సర్కిల్ లో ఒక ఆర్క్ డ్రా చేస్తే ఆ ఆర్క్ సర్కంఫరెన్స్ మీద ఒక పాయింట్ మీద అన్ని పాయింట్స్ మీద సేమ్ యాంగిల్ చేస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ పాయింట్ మీద సర్కంఫరెన్స్, ఈ పాయింట్ మీద సర్కంఫరెన్స్, రెండు యాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. ఓకే, ఇక్కడ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అంటే ఈ యాంగిల్స్ రెండు ఏమవుతాయి? ఈక్వల్. ఇది ఒక ఆర్క్ అయితే ఈ ఆర్క్ ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పాటు చేసింది, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ చేసింది. ఈ రెండు యాంగిల్స్ కంపల్సరీ ఏంటి అవ్వాలి? ఈక్వల్. సో దట్స్ ఆల్. సో కాబట్టి ఎనీవేస్ ఇక్కడ యాంగిల్ ఎంత అయింది? 30 degrees అయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అడిగింది ఏంటి? ఎక్స్. ఎక్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసిలో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అండ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ 180 కదా ఇన్ ఎ ట్రయాంగిల్. సో కాబట్టి ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఓకే ఆల్రెడీ 2 యాంగిల్స్ ఆర్ నోన్. అప్పుడు థర్డ్ యాంగిల్ ఫైండ్ చేయగలమా లేదా? టోటల్ 180, ఇక్కడ 130, 100 + 30, 130 కవర్ అయిపోయింది. అంటే 130 కవర్ అయిపోతే రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉండాలి? 50 ఉండాలా లేదా? సో కాబట్టి యాంగిల్ ఎక్స్ వాల్యూ ఎంత? 50 degrees. సో మన ఆప్షన్స్ ప్రకారం మన ఆన్సర్ ఏంటి అవుతుందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఆప్షన్స్ ప్రకారం ఆన్సర్ ఏంటి అయింది మనకి ఇక్కడ? సో ఆప్షన్ సి, అంతే కదా? సి ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా చదివితే మనం చేసేయచ్చు. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి దీనిలోని ఇన్ ద గివెన్ ఫిగర్. ఓకే చూడండి, ఇన్ ద గివెన్ ఫిగర్ from the point P, two tangents PA and PB are drawn to a circle. చూడండి, PA PB two tangents అని చెప్పాడు. అండ్ సెంటర్ ఇస్ O, ఇక్కడ సెంటర్ O. ఓకే, అలాగే ఫ్రమ్ ద పాయింట్ O, OC and OD are drawn parallel to PA and PB. చూడండి, OC అనేది PA కి ప్యారల్ గాను, OD అనేది PB కి ప్యారల్ గాను డ్రా చేశారని చెప్పాడు. అందుకంటే ఇంకేం లేదు. If the length of chord AB is 5, ఇక లెంగ్త్ అనేది 5, అలాగే 5, then what is the value of COD in degrees? ఇక COD అంటే మనకి ఈ యాంగిల్ అడిగాడు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలో చూద్దాం. సింపుల్. చూడండి, ఇప్పుడు మనకి ఏమన్నాడు వాడు? ఈ కార్డ్ వాల్యూ ఎంత అన్నాడు అంటే 5 అన్నాడు. సో కాబట్టి కార్డ్ వాల్యూ ఇస్ 5. 5 అయింది, ఇది 5 అయింది. అలాగే రేడియస్ కూడా ఎంత అన్నాడు అంటే 5 అన్నాడు. అంటే రేడియస్ అంటే ఎలా వస్తుంది? ఇక చూడండి, మనం ఇక్కడ ఒక లైన్ ఇలా ఒకటి జాయిన్ చేస్తాం సెంటర్ ని, ఇలా ఒకటి జాయిన్ చేస్తాం సెంటర్ ని. ఇది రేడియస్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ రేడియస్. సో ఇది కూడా 5. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది అలాగే ఈ కార్డ్ కలిపి ఒక ట్రయాంగిల్ వచ్చింది.
ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి లేదా? ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఆటోమేటిక్ ఏంటి అవుతుంది, ఆల్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఇక్కడ 60, ఇక్కడ 60, ఇక్కడ 60. ఓకే, సో ఒకసారి పక్కకి డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి, అర్థం కాకపోవచ్చు, ఒకసారి చూడండి. ఇగో ఓకే, ఇది 60. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు చూడండి, ఇది అంటే ఇక్కడ రాస్తాను. ఓకే, దిస్ ఈస్ 60. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అయితే మనకి ఇప్పుడు దీంట్లోని చూడండి, ఇది ఒక కోఆర్డినేట్లే కదా, ఈ టోటల్ యాంగిల్ 90 అవుతుందని ఇంతకు ముందే చెప్పాను, అంటే రెండు 90s కవర్ అయిపోయాయి. అలాగే ఇక్కడ 60 యాంగిల్ మనం ఇప్పుడు చెప్పాం ఇందాక 60. ఇప్పుడు కోఆర్డినేట్ లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవ్వాలి, 360 degrees అవ్వాలి. 360 degrees కి ఇక్కడ 90 కవర్ అయిపోయింది, ఇక్కడ 90 కవర్ అయిపోయింది, అలాగే ఇక్కడ 60 కవర్ అయిపోయింది. 90 + 90 180, 180 + 60 240. 240 కవర్ అయిపోగా మిగిలేది ఎంత అవుతుంది, 120 అవుతుంది. ఓకే, సో మన బాధ అంతా ఏంటి అంటే ఇక్కడ ఎంత యాంగిల్ వస్తుందో తెలుసుకోవడం మన టార్గెట్. సో కాబట్టి ఇప్పుడు ఒకసారి చూడండి. ఓకే, సో ఫైనలీ మనకు తెలిసింది ఏంటి అంటే ఇక్కడ యాంగిల్ బిట్వీన్ ద టూ టాంజెంట్స్ ఈస్ 120. ఇక్కడికి ఇది తెలిసింది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి. యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను ఇందాక మీకు ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ 120 ఏంటి అవుతుంది, బైసెక్ట్ అయిపోతుంది కదా. 120 బైసెక్ట్ అయిపోతే ఏమవుతుంది ఒకసారి చూడండి, 60 గా స్ప్లిట్ అవుతుందా లేదా? సో 60 గా స్ప్లిట్ అయిపోతుంది. సో 60 గా స్ప్లిట్ అయితే ఇదంతా ఇది 60, ఇది 60. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, మనం ఇందాక చెప్పాం ఏంటని, పిఏ అలాగే ఓసి ఈ రెండు ప్యారలల్ అని చెప్పాం. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఈ రెడ్ కలర్ లైన్ ఒక ట్రాన్స్వర్సల్ అవుతుందా లేదా? ట్రాన్స్వర్సల్. అప్పుడు ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయా లేదా? కరస్పాండింగ్. ట్రాన్స్వర్సల్ తో చేసే కరస్పాండింగ్ యాంగిల్స్ ప్యారలైన్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, ఈక్వల్ కదా, అంటే ఇక్కడ 60 ఉంటుంది. సిమిలర్లీ మరి ఈ రెండు కూడా ప్యారలల్ గా ఉన్నాయని చెప్పాం కదా, మరి ప్యారలల్ గా ఉన్నాయని చెప్పినప్పుడు ఈ మళ్ళీ ఇదే సేమ్ లైన్ దీనికి కూడా ట్రాన్స్వర్సల్ అవుతున్నప్పుడు మళ్ళీ అగైన్స్ ఈ రెండు కూడా అంటే ఈ 60 degrees ఇది ఈ రెండు యాంగిల్స్ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మళ్ళీ ఈక్వల్ అవుతాయి కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ 60, ఇక్కడ 60 వచ్చింది. అయితే మనకి అడిగింది ఏంటి, యాంగిల్ సిఓడిఏగా, యాంగిల్ సిఓడిఏ అడిగాడు. యాంగిల్ సిఓడి అంటే ఈ యాంగిల్ అంటే మొత్తం టోటల్ యాంగిలే కదా. సో ఇక్కడ కూడా మళ్ళీ యాంగిల్ అంటే ఏంటి, 60 + 60 120. సో అకార్డింగ్ టు ఆప్షన్స్ మనకు ఆన్సర్ ఏంటో చూద్దాం. చూడండి, సో అకార్డింగ్ టు ఆప్షన్స్ మనకి ఏంటి ఆన్సర్ అయింది ఒకసారి చూడండి, ఆప్షన్ బి ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఇలా కూడా తెలిసిపోయింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇది చిన్న క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలా సింపుల్, కాకపోతే దీనిలో బేసిక్ తెలిస్తే చాలు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ లో ఇన్ ద గివెన్ ఫిగర్ ద టాంజెంట్స్ TQ and TP are drawn to larger circle. ఇక లార్జర్ సర్కిల్ ఉంది కదా, ఈ లార్జర్ సర్కిల్స్ కి TQ and TP are tangents. అలాగే TP and TR are drawn to the smaller circle. ఇక చూడండి, ఈ స్మాలర్ సర్కిల్ కి టాంజెంట్స్ ఏంటంటే TP అలాగే TR. హియర్ O is a center. అంటే ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే TP అనేది బిగ్గర్ సర్కిల్ కి యాజ్ వెల్ as స్మాలర్ సర్కిల్ కి రెండిటికి కామన్ టాంజెంట్ అన్నమాట. ఓకే, ఫైండ్ TQ is to TR. TQ is to TR ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జస్ట్ సింగ్ మన టార్గెట్ ఏంటి, టు ఫైండ్ అవుట్ TQ is to TR. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చేసేయచ్చు, చాలా సింపుల్. ఓకే, ఒకసారి చూడండి, TQ is to TR అన్నాడు. TQ is to TR అంటే ఎట్లా, సింపుల్. ముందు మనం ఏం చేస్తాం, బిగ్గర్ సర్కిల్ తీసుకోండి. బిగ్గర్ సర్కిల్ తీసుకుంటే ఇక బిగ్గర్ సర్కిల్ ఇది, దీనికి ఏంటి, ఈ రెండు టాంజెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనకి ఈ రెండు టాంజెంట్స్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఒక సర్కిల్ కి
అవుట్ సైడ్ పాయింట్ ఒకటి తీసుకుని అక్కడి నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఆ 2 టాంజెంట్స్ లెంగ్త్స్ ఈక్వల్ అవుతాయి అకార్డింగ్ టు జామెట్రిక్ ప్రాపర్టీ. ఓకే, సో కాబట్టి ఆ రెండు సైడ్ లెంగ్త్స్ ఈక్వల్ కదా అర్థం. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా టీక్యూ ఈక్వల్ టు టీపీ అవ్వాలి, అంతేనా? టీపీ ఈక్వల్ టు టీక్యూ. ఓకే, టీపీ ఈక్వల్ టు టీక్యూ అంటే టీపీ బై టీక్యూ ఈక్వల్ ఎంత, లేదా టీపీ ఇస్ టు టీక్యూ ఈక్వల్ ఎంత? 1 ఈక్వల్ కదా, అంటే 1:1. అలాగే నెక్స్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ ఈ చిన్న సర్కిల్ కి మళ్ళీ ఈ రెండు కూడా సేమ్ టాంజెంట్సే కదా, అప్పుడు వాట్ లెన్స్ కూడా ఏంటి అవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏంటి, టిఆర్ ఈక్వల్ టు టిపి దట్ ఈక్వల్ టు 1:1. అన్ని వన్లే ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా టిపి ఇస్ టు ఓవరాల్ రేషియో ఎంత అవుతుంది, టిపి ఇస్ టు టిఆర్ ఇస్ టు టిక్యూ అన్ని ఎంత అవుతున్నాయి, 1:1. అంటే ఇప్పుడు మనకి దేనికి రేషియో అడిగాడు వాడు, టిఆర్ కి టీక్యూ కి రేషియో అడిగాడు. సో ఇప్పుడు టీక్యూ ఇస్ టు టిఆర్, టీక్యూ ఇస్ టు టిఆర్ ఏంటి అవుతుంది, 1:1 గా. సో ఆప్షన్ లో ఏంటిది మనకి 1:1 ఏ ఆప్షన్ అన్నమాట. ఓకే, సో కాబట్టి దీనికి కూడా ఆన్సర్ సింపుల్ గా వచ్చేసింది. సో ఫ్రెండ్స్, ఇవి ఇలాంటి క్వశ్చన్ మీరు సాల్వ్ చేయగలిగితే మీరు సిజిఎల్ లోని, అంటే ఇలాంటి క్వశ్చన్ పెద్ద కష్టంగా ఉండవు, చిన్న చిన్న పాయింట్స్ తెలియాలి. అంటే మీకు జామెట్రీ థీరమ్స్ మీద అన్నిటిగా గ్రిప్ ఉంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలాగే ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఈ సెషన్ లోని, దెన్ వి ఎండ్ ద సెషన్. ఒకసారి చూడండి, లెట్ us read the question. ఇప్పుడు in the given figure AB is a diameter of the circle with center O. ఇక చూడండి, AB is a diameter of circle. ఇక చూడండి, AB is diameter, అలాగే center is O, అలాగే and O and XY is a tangent at point C. ఇక C దగ్గర XY అనే tangent. If ACX equal to 135 degrees, then what is the value of CAB? ఇక చూడండి, CAB అంటే ఇక్కడ యాంగిల్ అడిగాడు, ఈ యాంగిల్ ఎంత. వెరీ సింపుల్, చాలా సింపుల్ థింగ్ ఇది, ఏం లేదు ఇందులో సాల్వ్ చేయడానికి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు తెలియాల్సింది ఏంటి అంటే, ఒకసారి చూడండి, జస్ట్ ఒకసారి ఫిగర్ లాక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా జూమ్ ఇన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసేద్దాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఓ చిన్న రిజల్ట్ చెప్తాను చూడండి. ఇందులోని జామెట్రీలోని ఒక ప్రిన్సిపల్ ఉంది ఏంటంటే, డయామీటర్ అనేది, దిస్ ఇస్ అ డయామీటర్ అనేది ఏ పాయింట్ ఆఫ్ సర్కంఫరెన్స్ మీద చేసే యాంగిల్ అయినా 90 degrees అవుతుంది. ఓకే, లేదా దీన్ని యాంగిల్ మేడ్ బై సెమీ సర్కిల్, ఇది సెమీ సర్కిల్ కదా, ఈ సెమీ సర్కిల్ పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ మీద చేసే యాంగిల్ 90. సో ఆబ్వియస్లీ ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 90. ఓకే ఫ్రెండ్స్, సో ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఇప్పుడు మీకు ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అని ఒకటి ఉంటుంది. ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అంటే ఏంటి, సి ఇది ఒక సర్కిల్, ఇది ఒక టాంజెంట్, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఇక్కడ పాయింట్ టచ్ చేసే పాయింట్, ఆ టచింగ్ పాయింట్ నుంచి ఓకే మీరు ఒక లైన్ ఒక 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 ఏంటంటే కార్డ్ ని డ్రా చేశారనుకోండి, ఆ కార్డ్ తో ఈ టాంజెంట్ చేసే యాంగిల్ ఏదైతే ఉందో దాని ఆల్టర్నేట్ సెగ్మెంట్ అంటే ఇటువైపు ఉండే యాంగిల్ కి ఈక్వల్ అయిపోతుంది, అంతే. అది సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. అంటే ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. అలాగే సిమిలర్లీ మనకి ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతాయి అంటే ఈక్వల్ అవుతాయి. అదే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం అనమాట. సరే, థీరం పేరు మాట పక్కన పెడితే రిజల్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో కాబట్టి ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు దీంట్లోని ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు ఏంటి, ఇక్కడ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 35 degrees ఇచ్చాడు. సో సిమిలర్లీ ఇప్పుడు మీకు ఇక్కడ యాంగిల్ 35 అంటే మరి ఇక్కడ ఎంత అవ్వాలి, 35 అవ్వాలి అకార్డింగ్ టు ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం. అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి తీసుకోండి. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి లో యాంగిల్ సమ్ ప్రాపర్టీ చెప్తుంది, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇస్ 180. సో 180 degrees సమ్ ఆఫ్ ద యాంగిల్స్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 90 and 35 ఉంది. 90 plus 35 ఎంత, 125. అంటే ఆల్రెడీ 2 యాంగిల్స్ సమ్ 125 ఉంటే మరి మిగిలిన యాంగిల్ ఎంత అవుతుంది, ఆటోమేటిక్ గా 55. సో కాబట్టి మనకి ఇదే కదా అడిగాడు, ఈ యాంగిల్ కదా, యాంగిల్ బిఏసి ఎంత అయింది, 55. సో అకార్డింగ్ టు గివెన్ ఆప్షన్స్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి, సో ఇప్పుడు ఇది ఎంత, 55 కదా, అంటే ఆప్షన్ ఏ ఆప్షన్ ఏంది ఇక్కడ మనకి, సి. సో
ఫ్రెండ్స్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి అంటే ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ మీకు సింప్లిఫికేషన్ కంటే జామెట్రిక్ ప్రాపర్టీ మీద టచ్ ఉండాలి. అంటే టాంజెంట్స్ మీద కానీ సెగ్మెంట్స్ మీద కానీ అంటే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థీరం తెలిస్తేనే కానీ దీన్ని ఆన్సర్ చేయలేము. అలాగే ఇంతవరకు ఇంత క్రితం ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి కదా.